అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేసిన నగర వనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయి, గోల్డెన్ బెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ ఆన్సీ థామస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 18 నగర వనాల్లో కళ్యాణదుర్గం నగర వనం కూడా ఒకటని, దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగర వనంలో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, పక్షుల సందర్శనశాల, హిల్ వ్యూ పాయింట్, ట్రెక్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే ఈ నగర వనాల లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నగర వనాన్ని సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు సూచించారు. ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఈ కళ్యాణ్ దుర్గ్ నగరవనం ప్రారంభించడం అయింది. మన కళ్యాణ్ దుర్గ్ మున్సిపాలిటీ ఏరియాలో అటవీ శాఖ తరపు నుంచి అడవిలోనే తయారు చేసిన నగరవనం ఇది. మొత్తం 50 హెక్టర్ ఏరియాలో మనం ఈ నగరవనం తయారు చేయడం అయింది. ఇక్కడ చిల్డ్రన్కి ప్లే చేయడానికి ఉండే చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, పగోడాలు, అలాగే వివిధ రకాల వనాలు, ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా మనం తయారు చేయడం అయింది. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క ఏరియాలో, ఒక నగరం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో మనం మినీ ఫారెస్ట్ అనేది తయారు చేయాలి అని. సో మనం లాస్ట్ ఒక 10 ఇయర్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్లాంటేషన్స్, వేరియస్ ప్లాంటేషన్స్ ఇక్కడ రైజ్ చేయడం అయింది. అలాంటి ఒక ఏరియాలోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నగరవనం యోజనలో వచ్చిన 2 కోట్ల నిధుల ద్వారా ఈ నగరవనం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మన కళ్యాణ్ దుర్గ్ మున్సిపాలిటీ, అలాగే విలేజెస్, ఇక్కడ ఉండే స్కూల్ అందరూ కూడా ఈ నగరవనం అనేది మీరు